బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీసీవై చీఫ్ బోడి రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష ముగిసింది. బీసీల హక్కుల సాధన కోసం 4 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీనిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగటంతో ఆయన తన దీక్షను విరమించారు. అయితే ఇది ముగింపు కాదని, కేవలం విరామం మాత్రమేనని అన్నారు. ఇకపై తన పోరాటం ధర్మయుద్ధంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. జగన్ కూడా పట్టించుకోకపోవటం ఈ దోపిడీ కుటుంబ పార్టీలకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని బయటపెడుతోందన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని, కౌరవ ప్రభుత్వమని విమర్శించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు చంద్రబాబు కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ముఖ్యంగా అమరావతిలో తన కోడలి పేరుతో 5 ఎకరాల స్థలంలో అక్రమంగా అధికార నివాసం నిర్మిస్తున్నారని, దీనిపై గవర్నర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సంబరాలు చేసుకుంటూనే మరోవైపు అమరావతి పేరుతో పూర్తిగా అవినీతి చేస్తూ అమరావతి ప్రాంతాన్ని, అమరావతి రాజధానిని తన కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ సంస్థలాగా ఇక్కడ వ్యాపారం చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట అన్నారు, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. అంటే ప్రజల దృష్టిలో అమరావతి అభివృద్ధి, పోలవరం అభివృద్ధి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కోణంలో అమరావతి, పోలవరం అనే 2 ఏటీఎంలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏర్పరచుకున్నది.